ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. మిమ్మల్ని ప్రేమించిన దేవుడు ఆయన ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రజలను ఎలా రక్షించుకోవాలో, ఎలా ఆయన సన్నిధిలో నడిపించుకోవాలో ఎన్ని ప్రణాళికలు చూడు, ఎంత ఆశపడుతున్నాడో చూడు. దారి ఎన్నిసార్లు తప్పారు. ఆదము దగ్గర నుంచి నోహు వరకు, నోహు దగ్గర నుంచి అబ్రహాము వరకు, అబ్రహాం నుంచి దావీదు వరకు, దావీదు నుంచి క్రీస్తు వరకు కూడా తన ప్రజలను ప్రేమిస్తూనే వచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేయండి. ఈరోజు నిన్ను ప్రేమించిన దేవుడే, నిన్ను రక్షించాలనుకున్న దేవుడే రక్షకుడిగా జన్మించాడు దావీదు పట్టణంలో. ఎలా రక్షించాడు ఇప్పుడు నీకు నేను చెప్తా. ఎలా రక్షించాడు ఆ జన్మ పాపం నుంచి, ఎలా కర్మ పాపం నుంచి ఎలా రక్షించాడో ఇప్పుడు నేను మీకు చెప్తాను నా ప్రియ సహోదరి సహోదరుడా. మళ్ళీ ఆయన ప్రణాళిక చూడు. నీ మీద ప్రేమతో నిన్ను ఆయన సన్నిధికి చేర్చుకోవాలని ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక 100 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచించాడు. చూడండి, యెషయా ప్రవక్త తెలిపిన ఆ యొక్క వచనం ఏంటంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ప్రైజ్ ది లార్డ్. ఆలకించండి. కన్యక గర్భవతి అవుతుందా? మళ్ళీ దేవుడు ప్రవచించిన ప్రవచన ఎటిది? ఎందుకు ప్రవచించాడు ఆ మాట? కన్యక గర్భవతి కావాలని ఎందుకు ఆదేశించాడు? ఎందుకు ఆయన శాస్త్రం ఎందుకు చేశాడు అంటే జన్మ పాపము నుంచి తన ప్రజలను రక్షించుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి ఏంటంట, జన్మ పాపం ఉండకూడదు. ఆ జన్మ పాపం ఉండకుండా ఉండాలంటే ఆ యొక్క స్త్రీ పురుషునితో ఏకము కాకూడదు. ఒకటైతే రెండవది ఆయన ఈ యొక్క కుమార్తె యూదా గోత్రానికి చెందిందిగా అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ దేవుడు మళ్ళొక గొప్ప ప్రణాళికను సృష్టించాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. గలిలయలోని ఇది మరియమ్మ స్వగ్రామం. మరియమ్మ స్వగ్రామం ఎక్కడ? గలిలయలోని నజరేతు అనే ఊరు. ప్రైజ్ ది లార్డ్. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ దావీదు వంశస్థుడైన వాడు దావీదు పట్టణంలో ఉన్నాడు. దావీదు పట్టణం వాసుడు అంటే బెత్లెహేము వాడు. దావీదు పట్టణానికి మరొక పేరు బెత్లెహేము. ఏం పేరుండి? బెత్లెహేము. ఇప్పుడు యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాడని చెప్తుంది ఆ దూత? దావీదుపురములో పుట్టాడని చెప్తుంది. ప్రైజ్ లార్డ్. మీకు సంతోషకరమైన సువర్తమానం ఏమిటయ్యా అంటే నేడు దావీదుపురములో ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదుపురం అంటే బెత్లెహేము అని అర్థం. దావీదుపురం ఎందుకు వచ్చింది అంటే దావీదు వంశావళి అందరూ అక్కడ ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క దావీదు వంశం నుంచి వచ్చిన వాడే యూదా గోత్రానికి చెందిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆ రాహేలు సంతానం యూదా గోత్రం వారు. యోసేపు బెన్యామీను వీళ్ళిద్దరు. ప్రైజ్ ది లార్డ్. వారి నుంచి వచ్చిన వారే యూదా వారు. ఆ గోత్రానికి చెందిన వాడే కావాలి, రాజుగా ఉండాలి, సింహాసనం. ఎందుకంటే దావీదు సింహాసనాన్ని ఆయన నీ కుమారునికి ఇస్తానన్నాడు, తరతరాలుగా ఇస్తానన్నాడు. ఎక్కడుంది ఆ మాట? 89వ కీర్తన
3-4 వచ్చిన చదువు. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానాన్ని స్థిరపరిచెదను. తరతరములకు ఈ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో చప్పట్లు దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన్ని దావీదుపురం అంటారు. దావీదుతో ప్రమాణం చేశాడు దేవుడు, తరతరాల వరకు నీ సింహాసనాన్ని నీ కుమారుల నీ సంతానమే ఆశీనులై ఉంటారని. ప్రైజ్ ది లార్డ్. ఆ సంతానము ఆశీనుడవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో జన్మించడానికి సిద్ధపాటయ్యాడు. కాబట్టి ఈ గలీలా ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతుల గ్రామంలో ఉన్నటువంటి ఈ కుమార్తెన మరియా ఎవరికి ఆమె ప్రధానం చేయబడింది? దావీదు పురములో ఉన్నటువంటి యూదా గోత్రానికి చెందిన యోసేపుకు ప్రధానం చేయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడికి వచ్చాడు దేవుని దూత, గాబ్రియల్ దూత. వినండి, ఆ యొక్క పొలంలోకి వచ్చిన దేవదూత ఈ గాబ్రియలు దూత మళ్ళా ఇక్కడికి వచ్చాడు. మరలా ఇక్కడికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 27వ వచనం మాట్లాడు ఒక్కసారమ్మా. ఏమంటున్నాడు? దేవుని దూతను పంపబడిన. ప్రైజ్ ది లార్డ్. కన్యక పేరు మరి, దానికోసమే నేను చదివించింది. చూసావా, దేవుని ప్రణాళిక చూడు. కన్యక యెషయా ప్రవర్తించిన ఈ కన్యక నజరేతులో ఉన్నటువంటి ఈ కన్యకను గుర్తించారు. ఎందుకు తెలుసా? ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన కుమార్తె, బాల్యము నుండి దేవుడు అంటే ఇష్టపడుతున్న కుమార్తె. కాబట్టే ఆయన ఒక ప్రణాళికను రచించాడు. ఆ ప్రణాళిక ప్రకారం ఈ కుమార్తెను ఎన్నుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు గొప్ప కార్యాలు జన్మ పాపము నుంచి అంటే ప్రదానం చేయబడిందిగా, మళ్ళీ 2 భార్యాభర్తలు అయ్యారుగా, మళ్ళీ ఈమె గర్భవతి అయిందిగా అంటారా? కాదు. అక్కడ 34వ వచనం ఒకసారి చదువమ్మా. అందుకు మరియా నేను పురుషు, చూడ ఎంత పవిత్రమైన జీవితమో, నేను పురుషుని ఎరగని దానినే ఎలాగునే ఈ యొక్క గర్భము ధరించగలను అని చెప్పి ఆత దూత చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇది వాస్తవమే, ఇది జరగదు. పురుషుడి స్త్రీ కలయిక లేకుండా ఒక స్త్రీ గర్భవతి అవ్వటము అసాధ్యము. కానీ పరిశుద్ధ జన్మించాలి, పరిశుద్ధ జీవితము జీవించాలంటే పురుషుని కలయిక ఉండకూడదు, ఆ జన్మ పాపము ఉండకూడదు అనే ఉద్దేశంతో మరియా మాట్లాడుతుంది. అప్పుడు అంటున్నాడు 35వ వచనములో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చబడటానికి దేవుడు తన ప్రణాళికను సిద్ధపాటు చేస్తున్నాడు. చూడండి, ఇంత ప్రణాళికను సిద్ధపాటు చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరా, వచ్చాడు. ఆ కుమార్తెను ముట్టలేదండి యోసేపు. ఆ కుమార్తెను ముట్టకుండా అలాగే దేవుని ఆజ్ఞను పాటించి పరిశుద్ధ జన్మించేంత వరకు ఆ కుమార్తెకు కాపుదలగా ఉన్నాడు, ఆ కుమారునికి కాపుదలగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, మనం ఈ మాట చూస్తే గాన మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది, ఆమెను ఎరగక ఉండెను అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రదానం చేయబడిన ఆ మరియతో యోసేపు ఎరగక ఉండెను ఆయన జన్మించేంత వరకు అని చెప్పి రాయబడింది. నా ప్రియ, అంత పరిశుద్ధమైన ప్రణాళిక, దేవుని ప్రణాళిక చూడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవటానికి, నీ పాపాలు నా పాపాలు యావత్తు పోగొట్టడానికి ఒక నరుడు పరిశుద్ధంగా భూమికి రావాలి గనక, కన్యక గర్భములో జన్మించాలి గనక, పురుషుని సాంగత్యం లేకుండా స్త్రీ జన్మ కలిగిన వాడై ఉండాలి గనక ఇంత ప్రణాళికను రచించాడు భూమిన. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పుట్టాడు, దావీదుపురంలో పుట్టాడండి, దినదినము పెరిగాడండి, పెద్దవాడవుతున్నాడు. ఆయన వయసు వచ్చింది, 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత
అప్పుడు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ ఆయన ఏ పాపం వేరక పరిశుద్ధంగానే జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమి జీవించాడు? పరిశుద్ధంగా జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తితోటి, దేవుని ప్రభావంతో నిత్యము సర్వశక్తి గల దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు వారిని. ఆయన బోధిస్తున్న 3.5 సంవత్సరాలు ఒక మాట 2 మాటలు చెప్తాడు, చక్కటి మాటలు చెప్తాడు. సువార్త ప్రకటించేటప్పుడు ఆయన అంటాడు, మనందరినీ కూడా రక్షించటానికి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రజలను ఏం చేస్తారంట? ఆయనే రక్షిస్తాంట, రక్షకుడికి. అందుకే నీ కొరకు రక్షకుడు జన్మించెను అంటున్నాడు, పుట్టెను అంటున్నాడు దేవుని దూత. మన పాపముల నుంచి రక్షించువాడు గనక, రక్షకుడు గనక, మన జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు గనక ఆయన రక్షకుడు అని పిలువబడతాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి నా ప్రియ సహోదరి, ఆయన ఎలా రక్షించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ఏమైంది? అనేకుల కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. అంతకుముందు ఏమి జరిగింది? లేమీకాండము 16వ అధ్యాయం 6వ వచనం, అహరోను తన కొరకు పాప పరిహారార్థముగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తమ ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను ప్రైజ్ ది లార్డ్. ఇది పాప పరిహారపు బలి, పశువుల రక్తము చేత. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభువారు? అంటాడు, అది కాదు, దానివల్ల నీకు ప్రయోజనం లేదు, దానివల్ల నీకు ఉపయోగం లేదు. నీ ఆత్మ నా తండ్రి దగ్గరకు చేరలేదు, నీ ఆత్మ సజీవంగా జీవింపదు. గనుకనే ఇదిగో నేను పరిచారం చేయడానికి వచ్చాను, పరిచారం చేయించుకోవటానికి రాలేదు. అనేకుల కొరకు. ఎవరి కొరకంట? అనేకుల కొరకు ప్రతిగా నా ప్రాణాన్ని బలిగా అర్పించటానికి వచ్చాను. బలి అర్పించడానికి, కోడెను అర్పించిన ఆ స్థానంలో నజరేయుడైన యేసుక్రీస్తు వారు బలిగా అర్పించడానికి వచ్చాడంట. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. చప్పలకు దేవుని మహిమపరచండి. చూడండి నా ప్రియ సహోదరి సహోదర, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు ఆయన బలిగా అర్పించటానికి ఆయన భూలోకానికి పంపించాడు. ఎవరు త్యాగం చేస్తారండి? ఈరోజు మందిరాల్లో కొద్దిగా పని చేయడానికి నీ అబ్బాయిని పంపు, మీ అమ్మాయిని పంపమంటే వాళ్ళకి రాదండి, వాళ్ళు ఎప్పుడు చేయలేదండి, వాళ్ళు కష్టపడలేరండి, వాళ్ళు బడికి వెళ్ళటము బడికి రావటమే నేర్చుకున్నారండి. ఇలాగ సమాధానాలు చెప్తారు. కానీ దేవుడు చూడు, నిన్ను ప్రేమించిన వాడు తన కుమారుని భూమికి పంపించాడు. నువ్వు ఆయన ఆలయాన్ని శుభ్రం చేయటానికి కానీ, ఆ ఆలయంలో పని చేయటానికి కానీ, కొద్దిగా సాయం చేయటానికి రమ్మంటే వాళ్ళకి రాదండి, వాళ్ళకి నేర్పలేదండి, వారు చేయలేరండి. ఈ సమాధానాలు ఈరోజు వస్తాయి. మరి ఈరోజు ఆ సమాధానాలు వచ్చినప్పుడు నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ బలియాగం నీకు ఎట్లా దక్కుతుంది? ఆ విమోచన ఎట్లా దక్కుతుంది నీకు? విమోచన క్రయధనముగా, నీ పాప విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని బలిగా అర్పిస్తున్నాను అన్నాడు. మరి నువ్వు దేవుని మందిరంలో పనిచేయవు, దేవుని సేవకుడికి సహకరించవు, 24 గంటల అబద్ధాలు బూతులాడుతుంటావు, నీ బిడ్డలను పరిచయకు పంపవు, నువ్వు పరిచర్య చేయవు, నీకు ఎలా ఆ దీవెనలో ఆశీర్వాదాలు వస్తాయి? ఎలా నువ్వు ఆ పాప బంధకం నుంచి విమోచన కలుగుతుంది? నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేయండి. ఈరోజు ఆయన ఇదే మాట చెప్పాడు, నీ యొక్క పాపం ఎలా
విమోచింపబడుతూ పాప విమోచన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చానని ఆయన చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడు సువార్త ప్రకటిస్తూ తెలుసా? చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఏం పొంది అంట? హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని. ప్రైజ్ లార్డ్. మనం యెరూషలేముకి వెళ్తున్నాం. అక్కడ ఆ సమాజ మందిరంలో ఉన్న పెద్దలు, ఆ అధిపతులు, ప్రధానులు, ఆ శాస్త్రులు నన్ను పట్టుకుంటారు, హింసిస్తారు, కొడరాలతో కొడతారు, చెంపదెబ్బలు కొడతారు, నా ముఖమైన ఉమ్మేస్తారు, నన్ను కాల్చేతో అంటారు, నా ముళ్ళ కిరీటం ధరింపజేస్తారు, శిలువ యాగము చేస్తారు, శిలువలో నన్ను ఏలాడదీస్తారు, నన్ను చంపేస్తారా, పాతి పెడతారు. కానీ మీకు ఒక మాట నేను చెప్తున్నాను, ఇది గుర్తుంచుకోండి. పాతి పెట్టిన 3వ దినమున తిరిగి సజీవుడిగా లేస్తాను, ఇది మాట గుర్తుంచుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడంట. నా ప్రియ సహోదరి సహోదర, ఎవరి కొరకు, ఎందుకు సిలువ వేయబడాలి, ఎందుకు వాళ్ళకి అప్పచెప్పుకుంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు బిడ్డ అయినా సర్వశక్తి గల దేవుడు ఎందుకు వారికి అప్పచెప్తున్నాడు? ఆ ప్రధానులకు, ఆ పెద్దలకు, ఆ శాస్త్రులకు ఎందుకు సిలువ వేయటానికి అధికారం ఇచ్చాడంటే ఆయన రక్తము భూమి మీద చిందించాలి, ఆయన రక్తము భూమి మీద చిందింపబడాలి. కనుక ఆయన శిలువ ఎక్కాడు. శిలువ ఎక్కిన తర్వాత, శిలువ వేయబడిన తర్వాత ఏమి జరిగింది? 5 గాయాలు, 2 చేతులకు 2 గాయాలు, 2 కాళ్ళకు 2 గాయాలు, పక్కలో బల్లెపోటు వలన ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా భూమిన ప్రవహింపజేశాడు. ఆ భూమిన ప్రవహించిన స్తోత్రం ప్రభా, స్తోత్రము నాయనా, నీకే వందనాలు, మా మధ్యకు వచ్చినందుకు నీ స్తోత్రాలు, యేసయ్యా నువ్వు నింపుతున్నందుకు నీ స్తోత్రం. నీ ఆత్మతో ఆ యొక్క గాయాల నుంచి కారిన ఆ యొక్క రక్తమే భూమిన చిందించినప్పుడు భూనివాసులందరూ, మానవులందరూ కూడా ఆయన పాప పరిహారము పొందారు. ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వాళ్ళ పాపాలు, వాళ్ళ కర్మ పాపము కూడా తప్పిపోతుంది. నా ప్రియ సహోదరు, నేటికి కూడా నీ శిలువ మరణము ద్వారా మమ్మల్ని భూమి మీద నీ రక్తము ఉలగవేయటం వలన మేము విమోచింపబడినాము. మా జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి మేము విమోచింపబడినామయ్యా. కానీ నేడు కూడా మమ్మల్ని విమోచించువాడు నువ్వే, మమ్మల్ని క్షమించువాడు నువ్వేనే. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థనలు చేస్తారో వారికి తప్పకుండా పాపక్షమాపణ దొరుకుతుంది. వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యత కలిగిన వారుగా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేసుకోండి. ఈరోజు నీ కొరకు సర్వశక్తి గల దేవుడు, ఆ ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, భూలోకమునకు ప్రభుగా నీ కొరకు యేసుక్రీస్తుని పేరిట దిగి వచ్చాడు ఆ దావీదు పురములో. అందుకే ఆయన అంటాడు సంతోషకరమైన శుభవర్తమానము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19. చాలామంది అంటారు నేను గుడికి ఇది ఇచ్చాను, నేను గుడికి ఇది చేశాను, గుడిలో నేను పని చేశాను, గుడికి నేను అది చేశాను, గుడే కట్టించాను అని అనేక మంది అనేక విధాలు అంటారు. మంచిదే సహాయం చేయటం, గుడి మందిరం కట్టడం మంచిదే, కానీ దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఏంటో తెలుసా? నీ పితృ పారంపర్యమైన నీ యద్ద ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారం వంటి క్షయవస్త్రములు, ఒక్క నిమిషం మాకు, ఎండి బంగారం అంటే క్షయవస్త్రముల చేత నువ్వు విమోచింపబడలేదు అంటే అర్థం తెలుసా? నువ్వు ఎంత అన్నదానాలు చేసినా, ఎంత వస్త్రదానాలు చేసినా నీ స్వార్థం కొరకు చేస్తున్నావు. దేవుని మహిమార్థము చేయాలి. నువ్వు అన్నదానం చేస్తావా? నేను ఈరోజు ప్రతి శుక్రవారం భోజనాలు పెడుతున్నా, నా గొప్ప కోసం నేను పెట్టాలా, నా గొప్ప కోసం పెట్టాలా. దూరభారం నుంచి ఇచ్చారు, మరియమ్మ వచ్చింది, విజయకుమారి గారు ఇచ్చారు పొరుగురులో నుంచి, ఇంకా అనేక మంది వచ్చారు. ఇదిగో సహోదరుడు వచ్చాడు. వీళ్ళందరిలో ఎవరికి బీపీ ఉందో, ఎవరికి షుగర్ ఉందో
ఆ దేవుడికే ఎరిక. 2 గంటలకు ఉపవాస ప్రార్థన అయిపోతుంది, వదిలివేస్తాం. వీళ్ళు ఆటోలు పట్టుకుంటారు, బస్సులు పట్టుకుంటారు, వాళ్ళ గ్రామాలకు చేరుకుంటే లోపు 3 అవుతుంది. ఇంటికి వెళ్ళి భోజనం చేసే లోపు 4 అవుతుంది. ఈ లోపల కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు బాధ్యత? ఎందుకు భోజనం పెడుతున్నాం తెలుసా? ఇందుకే ఈ దేవుని మందిరానికి వచ్చిన ఈ సహోదరి సహోదరులు తన గృహానికి క్షేమంగా చేరాలి. దేవుని మాటలు వినటానికి వచ్చారు, ఏ విధంగా వచ్చారో ఆ విధంగా క్షేమంగా తన గృహానికి చేరాలనే ఈ భోజనాలు ఏర్పాటు చేస్తున్న ఆదివారము శుక్రవారం. అంతేగాని వేరే ఉద్దేశం కాదు, స్వార్థంతో కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఈరోజు నువ్వు మందిరానికి ఏం చేసినా, నువ్వు ఎంత ధనం కట్టలు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చిన ప్రయోజనం లేదు. నీ బుద్ధి మారకపోతే, నువ్వు పాప క్షమాపణ అడగకపోతే, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించకపోతే, యేసుక్రీస్తు వారికి రక్తంలో కడగబడకపోతే, నీ హృదయం కడగబడకపోతే, నువ్వు మారు మనసుకు పొందకపోతే నిష్ప్రయోజనమో. నువ్వు ఎమోచిన కలగదు. ఇంత గొప్ప ప్రణాళికను ఆయన రూపుదిద్దాడే నీ కొరకు నా కొరకు. ఆ ప్రణాళిక ఏమైంది? యేసు ప్రభు వారి యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక అంతా విన్నావా? ఇప్పుడు మొదట మానవుని సృజించిన నాటి నుంచి నేటి వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క వచ్చి శిలువలో ఏలాడదీసే ఆయన యొక్క విమోచన ఖైదముగా మన కొరకు ప్రాణం అర్పించే వరకు ఈ రక్షణ సువార్త నీకు అందించాను. ఈరోజు నువ్వు తెలుసుకున్న బిడ్డవైతే, గ్రహించిన బిడ్డవైతే నీ హృదయాలు మార్చుకోండి. దేవుని పరిచర్యలో సహకరించడం తప్పు కాదు, కానీ అదే సమయంలో వాక్యం విని ఆయన రక్తంలో పాప క్షమాపణ పొంది రక్తంలో కడగబడినప్పుడు నీకు రక్షణ. చదువుమా. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రియ సహోదరి సహోదర, నీకు నాకు ప్రేమ సమాధానం ఉంది, మన పక్కన ఉన్న వాడికి సమాధానం లేదు. ఎవడోడు ఎల్లవేళలా మన దగ్గర గర్జించు సింహం వల్ల తిరుగుతున్నవాడు, మనల్ని బెంగాల్లో చూస్తున్నవాడు ఎవడో? అప్పవాది. వాడు మన పక్కనే ఉంటాడు, మన గోడ పక్కనే ఉంటాడు. ఈ రక్షణ సువార్త ప్రకటిస్తున్నామా, వాడు రోడ్లో పక్కన కూర్చొనే ఉంటాడు. ఎవడు దారి తప్పుదా వాళ్ళని మిగుదామని, వారిని తప్పుడు ఆలోచనలు మింగుతామని. ఎందుకో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 14-15 వచనం చివరి మాట. స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చిన వలన. అది సర్పం అంటే అపవాది. అందుకనే దేవుడైన యెహోవా సర్పముతో అంటున్నాడు, దీనిని చేసినందున, నన్ను నా బిడ్డలను విడదీసినందున, నా ప్రేమను నా బిడ్డలకు ఉండకుండా చేసినందువల్ల, నా ప్రణాళిక భూమి మీద సాగకుండా చేసినందువల్ల, నా బిడ్డలను నన్ను దూరంగా చేసినందువల్ల, ఇదిగో నువ్వు శపించబడుతున్నావు అని అపవాదిని శపించాడు. ప్రైజ్ ది లార్డ్. చదువు. నువ్వు కడుపుతో ప్రాకుచు, నువ్వు బ్రతుకు దినములన్నీ మనుదిందువు, నీకును స్త్రీకి, నీ సంతానమునకు, ఆమె సంతానానికి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఈ స్త్రీ సంతానము? పురుష సాంగత్యము లేకుండా జన్మించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం ఎవరము? ఎందరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని బిడ్డలవుటకు అధికారం అనుగ్రహింపబడి ఉన్నది అని యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన ప్రకారము మనం ఆయన బిడ్డలమా కాదా? ఆయన విశ్వాసం ఉంచామా యేసుక్రీస్తు యందు? ఎందుకు విశ్వాసం ఉంచామో? మనకు బలిగా అర్పించాడు తన ప్రాణాన్ని, మనల్ని పాపం నుంచి విమోచించాడు, జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి. ఆయన మనకు రక్షకుడుగా ఉన్నాడు కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన ఏమంటాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా తండ్రి వద్దకు రావటానికి నా తప్ప
వేరొక మార్గము లేదు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ శ్రీ సంతానమే, ఆయన నుంచి వచ్చిన యేసు ప్రభు సంతానమే మనము. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో రాస్తాడు, మీరు మీ సొత్తు కాదు, నేను విలువ పట్టు కొనబడిన వారు. శిలువలో నిన్ను కొన్నాడు తెలుసా? అపవాది బంధకం నుంచి విడిపించాడు తెలుసా నీకు? ఆయన సొత్తు అయి ఉన్నాం, ఆయన బిడ్డలమై ఉన్నాం. మనం కాదు, మనల్ని కొన్నాడు ఆయన. ఇలా పెట్టుకున్నాడండి. ఇవన్నీ కూడా మన వాక్యాలు చదువుకోవటానికి కాదు, హృదయంలో దాచుకోవటానికి, నడవటానికి ఆయన బిడ్డగా. అందుకే నీకును, ఎవరికి? అపవాదికిని, అపవాది సంబంధించిన మనుషులకును, వారందరి నుంచి తప్పించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. శరీ సంతానము. ప్రైజ్ లార్డ్. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన బిడ్డలమే. అందుకే ఈరోజు అధికారము కలిగిన వారిగా ప్రకటిస్తాను. ఈ అపవాదిని పోవంటే పోవాలి, కూర్చోవంటే కూర్చోవాలి. వారి శాన తరిమి కోరుతున్నాము. కారణము ఆయన నామములో శక్తి ఉంది. ఆయన నామాలు అంటాడు 91వ కీర్తన 14వ అధ్యాయములు అంటాడు, నువ్వు నన్ను ప్రేమించుతున్నావు గనక నిన్ను నేను తప్పిస్తున్నాను, నువ్వు నా నామమును ఎరిగి ఉన్నావు గనక నిన్ను నేను గణపరిచేదను. ప్రైజ్ లార్డ్. యేసు నామంలో ఉంది శక్తి. ఆ నామంలో గర్జిస్తే అపవాది కదా, వారిని శాన కదా, పారిపోవాలి దుమ్ము వదిలేసి. ఆ అధికారం మనం కలిగి ఉన్నాం. ఆనమై ఎందుకు దేవుని బిడ్డలుగా ఉన్నాం, ఇది గుర్తారు కదా. అందుకే నీకును స్త్రీ సంతానకి వైరము బ్రతికినంత కాలం ఉంటుంది, భూమి ఉన్నంత కాలం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఈ విధంగా మనము రక్షకుడిగా. అందుకే అంటాడు, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయబోతున్నాను. ఎక్కడ లేని అధికారము పొందగలిగిన శక్తి మీకు ఇవ్వబోతున్నాను. ఎక్కడ లేనటువంటి రక్షణ నీకు ఇవ్వబోతున్నారు. ఎక్కడికి లేని నీ పాప పరిహారము జరిగే ఆ రక్షణ శిలువ మరణము నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కలగబోతుందని. అందుకే మహా సంతోషకరమైన ప్రజలందరికీ, ఓన్లీ క్రైస్తవులకే కాదు, ఎవరైతే దేవుని బిడ్డలు అంగీకరిస్తే వాళ్ళందరికీ. నేడు ఎక్కడ పుట్టాడంట? దావీదు. బేతల్లో ఉన్న నీలో పుట్టాడు దేవుడు, నీ హృదయంలో పుట్టాడు. వాక్యమై ఉన్న దేవుడు గనక ఆయన మనిషి రూపం లేడు, ఈరోజు ఆత్మస్వరూపుడై ఉన్నాడు, వాక్యము రూపంలో ఉన్నాడు. ఆయన వాక్యమని హృదయంలో ఉంటే యేసు ప్రభువాన్ని కలిగిన కుమారుడువే. ఆయన నీ హృదయంలో పుట్టాడు, నీ హృదయంలో జన్మించాడు. ఏ మందిరాలలో జన్మించలా, ఏ సత్రాలలో జన్మించలా, నీ హృదయంలో జన్మించాడు. జన్మించాడా ఈరోజు నీ హృదయంలో? నువ్వు శుద్ధి చేసుకున్నావా యేసు రక్తంలో? నువ్వు పరిశుద్ధ జీవితం కలిగి కుమార్తెగా జీవిస్తున్నావా? యేసు క్రీస్తు సొత్తుగా ఉన్నావా? అడుగుతున్నాను ఈరోజు. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు నాలో నుంచి. సమాధానం నీకుందా? లేదు. లేకుంటే ప్రార్థన చేసుకుందాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభువా నీ సువార్త ప్రకటించాను. నువ్వు భూమిని ఆకాశాన్ని సృజించిన నాటి నుంచి, మానవులను సృజించిన నాటి నుంచి నాయన నీ ప్రియ కుమారుడు శిలవ మరణం పొందేంత వరకు నేను ప్రకటించి ఉన్నానయ్యా. అయా ఇదిగో ప్రభువా, మా పాపం నుంచి విమోక్తి కలగడానికి నీ కుమారుని బలిగా అర్పించిన ఆ రోజు వరకు నేను ప్రకటించి ఉన్నాను. ఈ దీర్ఘమైనటువంటి ఉపన్యాసము, ఈ దీర్ఘమైనటువంటి ప్రవచన నజరేయుడైన యేసు నామములో నెరవేర్చబడును గాక. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలు కదిలింపబడును గాక. ప్రతి ఒక్కరి హృదయాలతో ప్రభా నింపబడును గాక. నాయన ప్రతి ఒక్కరు మారు మనసు కలుగును గాక. ప్రతి హృదయంలో వాళ్ళు నింపుకోగలను గాక. నాయన ఎక్కడో నాయన దావీదుపురంలో జన్మించడం కాదు నా తండ్రి, నేడు ఇలా హృదయాలలో జన్మించిన ఆయన వాక్యమై ఉన్న దేవా, ఆత్మస్వరూపుడైన దేవా, ఇలా హృదయాలలో జన్మించి వీళ్ళని బిడ్డలుగా ముద్రించో. వీళ్ళ జన్మ పాపం నుంచి, వీళ్ళ కర్మ పాపం నుంచి విడుదల దయచేసి నీ రాజ్య వారసులుగా చేయి ప్రభా. నాయన ఈ రాజ్య వారసులుగా చేయి, నీ ఆత్మతో ముద్రించు ప్రభా. ఇలా హృదయ శుద్ధి కలిగిన వారై హృదయం శుద్ధి చేసుకోవాలి ప్రభా. నీ పరిశుద్ధ రక్తముతో, నీ ప్రియ కుమారుని యొక్క యేసు రక్తములో వీళ్ళు కడగబడాలి. యేసు నామములో కడగబడునుగాక. అనేక మందికి మారు మనసు కలుగునుగాక.
అనేక మందికి పశ్చాత్తాప హృదయం కలుగునుగాక. టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేసుకోగలుగుగాక. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మేలు జరుగునుగాక, అద్భుతాలు చేయునుగాక, గొప్ప కార్యము జరిగించి మేలు చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసన చేసుకో ప్రతిఫలం దయచేయమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా